ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరోడి ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4 ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి రీచ్ ఎక్కుబడుతుంది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ ఇవ్వండి D20 మీరు కనుక చూస్తుంటే మీ ఫేవరెట్ డాన్స్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఒకప్పుడు ఎక్కువగా చూసేవాడిని. అప్పట్లో రక్తాలు చిందించేవాళ్ళం జబర్దస్త్ అలాగే డి కోసం. ప్రతి సాటర్డే సండే అలాగే బుధవారం 3 చూసేవాళ్ళం. డి వచ్చేసి బుధవారం వచ్చేది, సాటర్డే సండే జబర్దస్త్ వచ్చేది. ఎగబడి చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య అలా ఉండడం లేదు. అది జబర్దస్త్ అయితే పూర్తిగా మానేసాడు. డి ఎప్పుడైనా నాకు డ్యాన్స్ బాగా ఉందనిపిస్తే అప్పుడప్పుడు చూస్తా అంతే. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో D20 విన్నర్ అలాగే రన్నర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. విన్నర్ వచ్చేసి రాజు అయ్యాడు, రన్నర్ వచ్చేసి రిషిక అయింది. ఇప్పుడు వచ్చేసి D10లో కూడా ఇది రాజు సెకండ్ టైం విన్నర్ అవ్వడం. D10లో కూడా రాజునే విన్నర్ అయ్యాడు, చిట్టి మాస్టర్ ఉన్నాడు. ఇప్పుడు D20లో కూడా రాజునే విన్నర్ అయ్యాడు, చిట్టి మాస్టర్ ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే రాజు అసలైన విన్నర్ కాదు, జతిన్ అసలైన విన్నర్ అని మీరు కామెంట్లు చూస్తూనే ఉంటారు. అది ఎందుకంటే రాజు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చాడు, ఆ తర్వాత విన్నర్ అయ్యాడు. ఫస్ట్లో ఇక్కడ జనాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు బిగ్ బాస్లో సంజనా గారు ఉన్నారు. సంజనా గారు అయితే ఫస్ట్లో ఎవ్వరికీ నచ్చలేదు, ఎందుకంటే ఆవిడ అందరినీ ఇబ్బంది పెడుతుంది అని. ఆ తర్వాత పోతూ ఆవిడ అందరికీ ఫేవరెట్ అయ్యారు, సీజన్నే చేంజ్ చేశారు. ఎందుకు? అందరూ కలిసి ఆవిడ మీద పడి అరుస్తూ ఉండడం వల్ల పాపం ఆమె ఏదో చిన్నగా తప్పులు చేస్తుంది, అందరూ ఆమె మీద పడి ఏడవాలా అని అందరూ ఆమె సైడ్ తిరిగారు. ఇప్పుడు ఇదే డీలో కూడా జరిగింది. ఇక్కడ రాజు వచ్చేసి ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటామని ఒక 5 మందికి ఏమో ఛాన్స్ ఇచ్చారంట. 5 మందిలో మళ్ళీ రాజు సెలెక్ట్ అయ్యి షోలోకి వచ్చాడు. రాజు ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యాడో అందరూ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఏ వీడియో కింద చూసినా, ఎందుకంటే రాజు బాగా డ్యాన్స్ చేస్తాడు, అతన్ని ఎందుకు పంపించేశారని అన్ఫేర్ ఎలిమినేషన్ జనాలే అన్నారు. మళ్ళీ ఆ తర్వాత రాజుని తీసుకున్న తర్వాత ఇప్పుడు విన్నర్ అయిన తర్వాత అదే జనాలు ఇది అన్ఫేర్, రాజు ఎలా విన్నర్ అవుతాడు, ఎలిమినేట్ అయిన వాడిని మళ్ళీ మీరు ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు విన్నర్ చేశారు, రాజు విన్నరే కాదు జతుని అసలైన విన్నర్ అంటున్నారు. జనాలు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళకి నచ్చి ఎన్ని అన్ఫేర్లు అన్నా జరిగినాయి నో ప్రాబ్లం. వాళ్ళకి నచ్చకుండా ఒక్క అన్ఫేర్ జరిగితే షోనే తప్పు పడతారు. అలానే ఉంటుంది బిగ్ బాస్ అయినా ఇదైనా. ఇప్పుడు వాళ్ళ టీఆర్పీ కోసమే రాజుని తీయేశారు, మళ్ళీ వాళ్ళ టీఆర్పీ కోసమే రాజుని తీసుకొని వచ్చారు. ఇప్పుడు అతను విన్నర్ అయితే అతను విన్నరే కాదు జతిన్ విన్నర్ అంటున్నారు. అలా అన్నమాట. మీరేమనుకుంటున్నారు? రాజు విన్నర్ అవడం కరెక్టా రాంగా?